కమిషనరేట్ పరిధిలోకే వస్తుందని చెప్తూ ఉన్నారు. సో రీసెంట్గా సిపిగా అయినటువంటి సుమతి గారు ఒక సెన్సేషన్, బికాజ్ తను మన అర్ధరాత్రి బయటకు వచ్చి కొంతమంది కేటుగాళ్ళను పట్టుకునే రకంగా తను ఒక సోషల్ కాజ్ లాగా బయటకు వచ్చి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తనపై కూడా క్వశ్చన్ రేజ్ అవుతోంది, వెదర్ షీ ఈజ్ యాక్టింగ్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్ యాక్ట్స్ ఆర్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆర్ బండి సంజయ్ అంటే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. సో ఏం జరగవచ్చు? పోలీసుల వైపు నుంచి ఎటువంటి కదలికలు వస్తూ ఉన్నాయి? ఎగ్జాక్ట్ నిన్న ఐపీఎస్ మాజీ అధికారి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదే క్వశ్చన్ చేశారు. ప్రతి సందర్భంలో ఏదో ఒక రకంగా ట్వీట్ చేసి ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సిపి సజ్జనార్ గాని డీజీపీ గాని వీళ్ళంతా కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, దీనిపైన ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటిది క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. కాస్త పోలీసుల పైన కూడా ప్రెజర్ పెంచే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇందాక చెప్పినట్టు బీఆర్ఎస్ తన టోటల్ యాక్టివిటీ అంతా కూడా గతంలో కాంగ్రెస్ పైన ఉంటే ఇప్పుడు ఈ యాక్టివిటీ అంతా కూడా సోషల్ మీడియా వేదిక కానీ, మీడియా సమావేశాల ద్వారా కానీ, ధర్నాలు ర్యాలీల రూపంలో కానీ, ప్రకటనల రూపంలో కానీ, ట్వీట్ చేయడంలో కానీ ఇవన్నీ కలుపుకొని ఒక బండి సంజయ్ కుమారుడి ఇష్యూ పైన ఫోకస్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దానికి రీజన్ నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రీసెంట్ గా వచ్చి ఆయన నిన్న మాట్లాడి వెళ్ళిపోవడం, ఫోకస్ చేయడం, నెక్స్ట్ బీజేపీ తెలంగాణ పైన ఫోకస్ పెట్టింది, అది బీఆర్ఎస్ కే నష్టం అనేటువంటి చర్చ జరుగుతుండడంతో ఇప్పుడు టోటల్ బీఆర్ఎస్ అంతా కూడా బీజేపీని అటాక్ చేస్తున్నటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక పోలీసుల వెర్షన్ ఎట్లా ఉండనుంది, పోలీసులు ఏం చెప్పనున్నారు, ఏం చేయనున్నారు అనేటువంటి అసలు చర్చ కొనసాగుతుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేయాలి పోలీసులు, వాళ్ళు డైరెక్ట్ గా ప్రెస్ టోటల్ వివరాలన్నీ కూడా వివరించాలి ఏం జరిగింది అనేటువంటిది బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తా ఉన్నారు పోలీసుల నుంచి ఇంతవరకు అయితే పూర్తి స్థాయి క్లారిటీ లేదు. పోలీసులు కూడా దీనిపైన ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది మీడియా ముందుకు వచ్చి, దాని గురించి చర్చ అయితే కొనసాగుతుంది. సో బండి సంజయ్ కుమారుడు భగీరథ ఇష్యూ ప్రస్తుతం స్టేట్ వైడ్ గా జనాల్లోకి తీసుకెళ్లాలి, ఇదే మెయిన్ ఎజెండాగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ మధు. సో మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మహిళా నాయకురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కానీ అండ్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి కూడా మాట్లాడుకొచ్చారు. ఈ విషయం పైన ఎప్పటికప్పుడు అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ నాయకులు ఏం మాట్లాడారు చూద్దాం. బీజేపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, బండి సంజయ్ తప్పు చేసినప్పుడు తప్పకుండా సామాన్యుడికి ఏ చట్టం ఉంటుందో ఆయన కూడా అదే చట్టం ఉండాలి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఫోక్సో కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మాయి 17 years అని విన్నాను నేను కూడా ఇప్పుడు రిపోర్ట్ తీసుకుంటే, కాబట్టి పెట్టాల్సిందే, కేసు రిజిస్టర్ చేయాల్సిందే, చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందే. బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రి గారు కొడుకా లేకపోతే ఎవరి కొడుకని కాదు, తప్పు చేసినప్పుడు తప్పకుండా సామాన్యుడికి ఏ చట్టం ఉంటుందో ఆయన కూడా అదే చట్టం ఉండాలి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఫోక్సో కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మాయి 17 years అని విన్నాను నేను కూడా ఇప్పుడు రిపోర్ట్ తీసుకుంటే, కాబట్టి పెట్టాల్సిందే, కేసు రిజిస్టర్ చేయాల్సిందే, చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందే. బండి సంజయ్ గారి కుమారుడు ఒక మైనర్ బాలికను ఇబ్బందికరమైన పరిస్థితులలో అమ్మాయిని వేధించడం, అమ్మాయిని ఇబ్బంది పెట్టడం సందర్భంలో ఫోక్సో కేసు బుక్ చేయాలని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో వెంటబడి పోలీసుల దగ్గర 5-6 గంటలు కూర్చొని కేసు పెట్టమని సాక్ష్యాధారాలు చూపెట్టినప్పటికీ కూడా పెట్టకుండా నాన్న ఇబ్బంది పడి నాన్న అవస్థలు పెట్టిన పోలీసు వాళ్ళు మరి ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? అందుకే మోడీ గారు ఈ సందర్భంగా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మోడీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రసంగించే ముందు, రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చే ముందు ఇక్కడ ఒక బాలికకు జరిగిన అన్యాయం మీద స్పందించాలి, బాలికకు జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితుల మీద స్పందించాలి. రక్షించాల్సిన వాళ్ళే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆడబిడ్డలను అగాత్యాలకు గురి చేస్తూ ఉంటే దాని మీద స్పందించాలి. మీ మంత్రివర్గంలోనే ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి కుమారుడే ఈ విధంగా ప్రవర్తించి ఆడపిల్లలను ముఖ్యంగా ఆ బాలికను ఇబ్బంది పెట్టి ఉల్టా మళ్ళీ ఆ అమ్మాయిని వేధించే విధంగా ఆ అమ్మాయి మీదనే కేసులు పెట్టి వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ కనీసం వాళ్ళకి రక్షణ లేని సందర్భంలో తల్లిదండ్రులు మోడీ సభలో మేము వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటున్న సందర్భంలో కదా పోలీసులు కేసు బుక్ చేసినట్టు నటించిండ్రు. మరి అలాంటి సంజయ్ గారు మీ మంత్రివర్గంలో ఉన్నారు, రక్షణ కరువై ఆడపిల్లలు మొరబెట్టుకుంటా ఉన్నారు. మీ మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్ గారి కుమారుడు ఈ విధమైన అగత్యాలకు పాల్పడినప్పుడు వారి మీద చర్యలు తీసుకోవడం కోసం ఎవరిని మరి అక్కడున్న బాలికల కుటుంబాలను కానీ వాళ్ళకి రక్షణ కరువైంది కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపెట్టకుండా ఉండాలంటే ముందుగా మీ మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. మీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసి ప్రసంగించండి.
ఆ ఇష్యూ మీద ఏ విధంగా స్పందిస్తారో స్పందించి మీరు ఇక్కడ ప్రజలకు ఉద్దేశించి మాట్లాడండి. బండి సంజయ్ గారు రైట్, బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు డిమాండ్ చేస్తూ ఆ తర్వాత మోడీ ప్రసంగం మొదలు పెట్టాలని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సవితిందర్ రెడ్డి కూడా ఒక 17 ఏళ్ల అమ్మాయి సంబంధిత శాఖ మంత్రి కుమారుడు రక్షించాల్సిన వాళ్ళు భక్షిస్తే ఎలా అన్నట్టుగా డైరెక్ట్గా సవితిందర్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. సో పెద్ద మొత్తంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ ప్రకంపన రేపుతోంది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన వస్తున్నటువంటి ఈ కేసుకు సంబంధించిన అంశం రోజు రోజుకి ఇంక ఇది ముదురుతోంది. సో ఇంకా బాధితురాలకు సంబంధించి చనిపోతాం, ఇక మాకు ఏ దిక్కు లేదు, మోదీ వస్తున్నారు కాబట్టి మోదీ ఎదుటే మేము మా అంతటా మేము బలోన్మరణానికి పాల్పడతామని చెప్పడంతోనే ఈ కేసు కొంత ముందుకు వెళ్ళిందని చెప్తున్నారు. ఒక